హైపర్ న్యూస్. తన పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి ప్రజా గాయకులు గద్దర్ మృతి బాధాకరమని చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ వెల్లడించారు. ప్రజా గాయకులు గద్దర్ మృతికి సంతాపం తెలియజేస్తూ చిల్లకూరు మండలం ఏరూరు గ్రామ సముద్ర తీరాన కళాకారుడు సనత్ కుమార్ సైకత శిల్పాన్ని నిర్మించారు. సనత్ కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో గద్దర్ గళం విప్పి ప్రజల్లో చైతన్యంను కలిగించేటువంటి ఎన్నో పాటలు విప్లవాత్మకంగా మరియు సామాజిక అంశాలపైన ఆయన గళం విప్పి వినిపించారని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఈ సైకత శిల్పం అంకితం చేస్తున్నామని తెలిపారు. నా పేరు సనత్ కుమార్, మాది ఏరూరు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. ముఖ్యంగా ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో తన గళాన్ని విప్పి ప్రజా చైతన్యం కలిగించినటువంటి ఒక యోధుడు గద్దర్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన ప్రజలు నాడి తెలిసినటువంటి ఒక గాయకుడు, అలాగే ప్రజలను ఎంతో చైతన్యం పరిచాడు ఆయన యొక్క గళంతో. అలాంటి మహానుభావుడు ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దానిని నేను ఈరోజు జ్ఞప్తికి తెస్తూ ఈ యొక్క ఆర్ట్ని ఆయనకు అంకితం చేస్తూ నేను ఏరూరు సాగర్ తీరంలో గద్దర్ గారి యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని 2 సంవత్సరముల వరకు తల్లిపాలు బిడ్డకు ఎంతగానో ఆరోగ్యాన్ని ఇస్తాయని గూడూరు లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ స్వామి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ ఆధ్వర్యంలో బాలింతలు మరియు గర్భిణీలకు పౌష్టికాహారం మరియు పండ్లు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షులు స్వామి మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా క్లబ్ తరపున పౌష్టికాహారం అందిస్తున్నామని, బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఉపయోగకరమని, తల్లిపాల శక్తి మరి దేంట్లో ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ గురునాథం, ఆర్వి రావు, మనోజ్ కుమార్ వైద్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ తరఫున ఇక్కడ వచ్చి ఉన్నాము. తర్వాత మా సెక్రటరీ మనోజ్ కుమార్ గారు, మా ఫాస్ట్ ఆర్సీ ఎంజేఎఫ్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లైన్ గురునాథం గారు కూర్చున్నారు. వాళ్ళకి నమస్కారము. తర్వాత మనం 1వ తేదీ నుంచి 8వ తేదీ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ డెలివరీ వార్డులో ఉన్న తల్లులందరికీ కూడా తల్లిపాల శ్రేష్టతను గురించి చెప్తూ బ్రెడ్, రస్కులు, పండ్లు పంచడం జరిగింది, పౌష్టికాహారంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ఇది ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే తల్లిపాలు బిడ్డకు చాలా శ్రేయస్కరం, అది తల్లికి కూడా శ్రేయస్కరం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా డెలివరీ అయిన గంట లోపల తప్పనిసరిగా ఆ పాలు ఇవ్వాలి. అప్పుడే దానివల్ల ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుందట. కాబట్టి ప్రతి తల్లులు కూడా అది గమనించుకొని ఇక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ ఆ గంట లోపల తల్లిపాలు ఆ బిడ్డలకు ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 6 నెలల వరకు ఆ బిడ్డకు ఆ తల్లిపాలు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ బిడ్డకు పాలు ఇవ్వాలని, తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా పాలు ఇస్తూ ఉండవచ్చు. కానీ ఇతర ఆహారం వాళ్ళు తినే విధంగా పెట్టడం కూడా మంచిది. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా బిడ్డకు తప్పనిసరిగా ఆ పాలను అందించి తద్వారా బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. లయన్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ ఈరోజు పిల్లల్ని డెలివరీ అయిన తల్లికి పౌష్టికాహారం అందించడం జరిగింది. దీనికి దాతగా మా ప్రెసిడెంట్ ఎస్ఎల్ఎన్ స్వామి గారు వ్యవహరించారు. అదేవిధంగా మా జోన్ చైర్మన్ గురునాథం గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. సెక్రటరీ ప్లస్ ట్రెజరర్ అయినటువంటి మనోజ్ గారు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 2 వార్డుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో 2 వార్డుల్లో పిల్లలకి దాదాపుగా ఒక 40 మందికి ఈ యొక్క పౌష్టికాహారం మా ఎస్ఎన్ స్వామి గారు అందిస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ తల్లిపాల
వారోత్సవాలు నిర్వహించడంలో మా వైజేపీ లయన్స్ క్లబ్ ఈరోజు సేవలు అందిస్తూ ఉంది. దానికి వాళ్ళకి మొదటగా నా నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక 40-50 మందికి పౌష్టికాహారాన్ని తల్లిపాల వారోత్సవంలో భాగంగా మన ఎస్ఎల్ స్వామి గారి దాతృత్వంతో ఈ యొక్క రొట్టెలు, రస్కులు ప్లస్ ఆపిల్స్, పండ్లు అని ఇవన్నీ కూడా బిస్కెట్స్ అన్నీ కూడా పంచడం జరిగింది. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ తల్లి బిడ్డలు మన ఎస్ఎల్ స్వామి గారు చెప్పినట్టు ఈ పాలని బిడ్డకి ఇవ్వడం వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా తన తన బిడ్డల్ని మన ఆరోగ్యంగా పెంచేదానికి తన పాలని ఇమీడియట్గా పుట్టిన 1 గంట 2 గంటల్లో మత్తు తిన్న తర్వాత ఆ బిడ్డకి పాలు ఇవ్వాలి. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా ఇవ్వడం వల్ల ఆ బిడ్డకి ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మన తల్లి బిడ్డలు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా మా వైజేపీ లయన్స్ క్లబ్ తరఫున మన గూడూరు మేము లయన్స్ క్లబ్ అందరం కూడా తెలియజేస్తున్నాం. వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మా వైజేపీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ స్వామి గారు దాతృత్వంతో గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పండ్లు, బిస్కెట్, బ్రెడ్ అవి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా జోన్ చైర్మన్ గురునాథం గారు, మా ఫాస్ట్ ఆర్వి రావు గారు, ఇతరులకి మా శుభాభినందనలు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బంది సక్రమంగా హాజరు కావడం లేదని, దీనివల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆర్డీఓని కలిసి వినతి పత్రం అందజేశారు. నాయకులు వంగపూరి పెంచలయ్య మాట్లాడుతూ గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదని, సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని అన్నారు. డివిజన్ కేంద్రం కావడంతో నిత్యం హాస్పిటల్కి వందలాది మంది పేదవారు వస్తూ ఉంటారని, అధికారులు స్పందించి వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, శ్రీనివాసులు, వీరయ్య, ఓబులేష్ పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మన ఆర్డీఓ ఆఫీసు ముందు ఈ యొక్క రిలే దీక్ష పెట్టడానికి కారణం ఎందుకంటే గూడూరులో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ జరుగుతున్నటువంటి అన్యాయాలు వలన గతంలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారిని కూడా మేము ఎన్నోసార్లు కలిసాము. అక్కడ ఉన్నటువంటి హెడ్ నర్సులు గౌరీ అనే మేడం గారు నియంత్ర పరిపాలన చేస్తుంది. అదేవిధంగా కొంతమందిని స్టాఫ్ నర్సులు కూడా అంత పాటు కలుపుకొని అంతా అక్కడికి డ్యూటీలు వచ్చినా రాకపోయినా ఆమె ఇష్టానుసారంగా ఆమె హాజరయ్యడం అక్కడంతా గందరగోళంగా జరుగుతుంది. కాబట్టి మేము పలుసార్లు కూడా మేము సూపరింటెండెంట్ గారిని అయితే ముందున్నటువంటి ఆర్డీఓ గారిని అయితే అందరం కూడా కలిసాము. అయినా కూడా సరే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మోస్తానికి ఇంకా కూడా తగ్గట్లేదు. అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ బాగాలేదు. అదేవిధంగా గర్భవతుల హాస్పిటల్ ఉంటే దానికి అక్కడ లైట్ కూడా లేదు. అక్కడ ఎవరన్నా కానీ గ్రామాల చుట్టుపక్కల నుంచి కానీ కనేదానికి వస్తే డెలివరీకి వస్తే కనీసం వాళ్ళు బంధువులే పట్టేటట్టు పరిస్థితిగా ఉంది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే డ్యూటీకి సక్రమంగా వస్తే స్టాఫ్ ఉంటారు. ఇక్కడ అంతా వాళ్ళ పాటికి వాళ్ళు ఇష్టానుసారంగా లంచాలు చేసుకొని వాళ్ళకి ఆదరలు వేస్తూ ఉంటే మీరు ఆలోచించాలి. దాన్ని బట్టి అందరూ దాని ముందు అధికారులు మొత్తం చర్య తీసుకొని వెంటనే హాస్పిటల్ని పరిశీలించి అక్కడ జరిగిన అన్యాయాలు మొత్తం కూడా అరికట్టి హాస్పిటల్ మొత్తం గౌరవం పెంచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆర్డీఓ ఆఫీస్ ముందు మన ఏరియా ఇంత పెద్ద హాస్పిటల్ అయితే కానీ ఈరోజు సదుపాయాలు లేకుంటే ఆ విధంగా మేము ఒకసారి అదే విధంగా కంప్లైంట్ ఇచ్చి మన సూపరింటెండెంట్ గారికి తెలియజేశాము. అయినా ఫలితం లేకుండా ఈరోజు ఉంది. దాని కమిటీ ఎవరంటే మన ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు ఆ యొక్క వినతి పత్రాన్ని మేము ఆర్డీఓ గారికి సమర్పించినాము. ఆయన సర్వగా గౌరవించి సాయంత్రం వచ్చి ఎంక్వైరీ చేసి మమ్మల్ని పిలిచి ఆ గౌరీ అనే వ్యక్తి మీద మెయిన్
అక్కడ జరుగుతున్న అన్నిటికీ కారణం ఆ గౌరీ అని చెప్పని మేము తెలియజేసాం. మా దృష్టి కూడా వచ్చింది. దాన్ని ఇప్పుడున్నటువంటి సూపరింటెండెంట్ గారికి కూడా మేము తెలియజేసినా కానీ ఆమె నిమ్మకి నీరు ఉన్నది కాబట్టి మేము మా కమిటీ నెంబర్ కాబట్టి సార్ గారిని మేము తెలియజేసి ఎన్నిక పత్రం ఇచ్చాము. ఆయన వచ్చి సాయంత్రం ఎంక్వైరీ చేస్తాము కాబట్టి సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఆడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రజెంటు కాన్పులు జరిగే హాస్పిటల్లో ఎటువంటి సదుపాయాలు లైట్లు లేవు. రెండోది ఏంటంటే ఒక పేషెంట్ తీసుకొచ్చి ఆ హాస్పిటల్కి తీసుకొస్తే వీల్ చైర్ పట్టుకొని రావాలంటే అక్కడ ఉండే సెక్యూరిటీ తీసుకొచ్చి పోవాలా. అట్లా లేని పక్షంలో పేషెంట్ కూడా వచ్చే మనుషులు నెట్టుకొని తీసుకుపోతారు స్కానింగ్లకు కానీ వాటికి కానీ. అది కరెక్ట్ కాదు. దాన్ని కూడా దృష్టి సార్ గారు తెలియజేసాము. ఆయన సాయంత్రం వచ్చి పరిశీలిస్తారని చెప్పి తెలియజేశాము. గూడూరు నియోజకవర్గంలో ముస్లింలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆర్డీఓ కిరణ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చామని, ఆయన సానుకూలంగా స్పందించారని, సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ముస్లిం నాయకులు రహీం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మసీదుల మతావర్లు ఆర్డీఓ కిరణ్ కుమార్ ను కలిశారు. అనేక సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం మండలాల వారీగా ఆర్డీఓ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముస్లిం నాయకులు రహీం మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో ముస్లింలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రధానంగా చాలా మంది పేదవారికి ఇల్లు లేవని, వారికి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. అలాగే శ్మశాన వాటికలు అధ్వాన స్థితిలో ఉన్నాయని, ఇంకా పలు సమస్యలు ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చామని అన్నారు. ఈ సమావేశంలో ముత్తవల్లి అసోసియేషన్ అధ్యక్షులు ముబిన్ బాషా, జిలానీ బాషా, గఫూర్, అమీర్, చాన్ బాషా, జిలానీ బాయ్, సిరాజ్, ఇలియాజ్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు ఆర్డీఓ కార్యాలయానికి గూడూరు నియోజకవర్గ ముత్తవల్లి కమిటీ అంటే గూడూరులో ఉన్నటువంటి 74 గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 74 మసీదుల యొక్క అధ్యక్షులు, వాళ్ళని ముత్తవల్లీలు అంటారు. వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించడానికి. విషయం ఏంటంటే గూడూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ముస్లింల యొక్క అనేక సమస్యలు అన్యాక్రాంతం అయిపోయినాయి. ప్రతి సమస్యని వెలుగు చూసే విధంగా ప్రయత్నించడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వానికి కానీ పోలీసులు కానీ వాళ్ళ విధానాలు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎందువల్లంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఎక్కువ సమస్యల్ని అన్నీ పరిష్కరించగలేవు. కాబట్టి మాకు అనాదిగా ఉన్నటువంటి విధానాలు ఏంటంటే మషూరాతో ఏదైనా సరే ముస్లింల యొక్క జమాత్ యొక్క మషూరాతో కూర్చొని ఏ సమస్యనే పరిష్కారం వద్దనేది మాకు అల్లా ఇచ్చినటువంటి ఒక సూచన. పరిష్కార దిశగా మాకు ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో మా పరిధిలో మేము పరిష్కరిస్తూ వచ్చాము. అలాగే ఈరోజు ముస్లింలు ఎలా ఉన్నారంటే అణగారిపోయి పేద స్థితిలో చాలా హీన స్థితిలో బతుకుతున్నారు. వీళ్ళకందరికీ ఏదైనటువంటి ఒక ఆర్థిక స్వావలంబన కానీ, ఉద్యోగ భద్రత కానీ, గృహ నిర్మాణాల్లో కానీ ప్రభుత్వాలు ఏ విధంగా చేయూతలు అందిస్తాయి, ఏ విధంగా సహాయ సహకారం అందిస్తాయి, ఈ విధంగా ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రభుత్వము శ్మశాన వాటికల మీద దృష్టి పెట్టి శ్మశాన వాటికల్ని పునరుద్ధరణ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామని తెలుసుకొని మా 74 మసీదులు అంటే కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరు, గూడూరు రూరల్ 6 మండలాలకు సంబంధించినటువంటి మసీదు యొక్క పెద్దలందరూ ఇక్కడికి ఏర్పాటై వచ్చి వాళ్ళ సమస్యల్ని మన గూడూరు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ సమస్యల మీద సానుకూలంగా స్పందించి ముస్లింలతో చాలా ఐక్యంగా మాట్లాడి మీకున్న సమస్యల మీద నాకు అవగాహన ఉంది, నేను పాత రోజుల్లో పనిచేసిన చోట కూడా నాకు చాలా వరకు ముస్లింలు సహాయ సహకారం అందించారు, మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా నేరుగా వచ్చి నాకు చెప్పొచ్చు అని చెప్పారు. మేము ముఖ్యంగా తెలియజేసిన విషయాల్లో మాకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళ మండలాల వారీగా మీరు సపరేట్గా ఒక నోటిఫికేషన్ చేసి ఏదైతే మీ వాళ్ళకి ఎవరి ఇల్లు తక్కువ ఉన్నాయో, ఎవరికి ఇల్లు రాలేదో, ఎవరైతే అర్హులైనట్టు వాళ్ళు ఇల్లు పొందలేకపోయారో మాకు అర్జీ రూపేణ కానీ ఇస్తే వాళ్ళకు కూడా మీకు ఎంత త్వరగతిన కావాలని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకవేళ మండలాల్లో కూడా స్థలాలు లేకపోతే ప్రభుత్వానికి కలెక్టర్ గారికి తెలియజేసి ఆ స్థలాన్ని కూడా మేము అక్వైర్ చేసి మీకు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గూడూరు జంక్షన్ అయినందువల్ల మాకు ఎక్కువగా జమాతులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, 6 మండలాలు కావచ్చు, అటుపక్క సూళ్ళూరుపేట, నెల్లూరు నుంచి కావచ్చు, కొందరు చెన్నై పోయే వాళ్ళు కావచ్చు, బెంగళూరు పోయే కావచ్చు, ఎవరైనా వస్తుంటారు ఈ జంక్షన్ పాయింట్. కాబట్టి మా అందరికి ఉండేదానికోసంగా మాకు హైవేలో కొంచెం స్థలాన్ని కూడా అడగడం జరిగింది. దీనిలో ఒక పెద్ద మసీదుని ఏర్పాటు చేసి వాళ్ళ ఫ్యామిలీస్ వస్తుంటారు కాబట్టి ఘోష పద్ధతి అవలంబిస్తారు కాబట్టి ఎక్కడ హోటల్ ఆడ స్టే చేసే పద్ధతి లేదు కాబట్టి ఆ మసీదులోనే స్త్రీలకు కూడా సపరేట్గా నమాజ్ చేసుకునే విధంగా ఒక
ఏర్పాటు చేసుకోవాలని, అలాగే మసీదు ఏర్పాటు చేసుకోవాలని, మాకు వచ్చేటువంటి బాటసారులకు వాళ్ళకందరూ కూడా ఒక పాయింట్ లాగా ఉంటుందని చెప్పి కూడా దాన్ని కూడా స్థలం కేటాయించమని అర్జించడం జరిగింది. మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో నా పరిధిలో ఎంతవరకు పరిష్కరించగలను వాటిని దృష్టి పెట్టి మీకు తప్పకుండా మీరు అనుకున్న విధంగా చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా గూడూరులో గాంధీనగర్లో ఉన్నటువంటి టిట్కో ఇళ్ల దగ్గర, ఎందుకంటే గూడూరులో ఉన్నటువంటి శ్మశాన వాటికి ఏమైనా మనిషి చనిపోతే అక్కడి నుంచి తీసుకురావాలంటే సుమారుగా 3-4 కిలోమీటర్లు అవుతుంది. అదేవిధంగా దానికి వాహనానికి 5,000, 6,000 కూడా డిమాండ్ చేస్తున్నారు. తన మనిషిని తీసుకురావాలని, శవాన్ని తీసుకురావాలంటే కూడా. అందుకోసం ఏం చేశారంటే అక్కడ టిట్కో ఇళ్ల దగ్గర వెనక మాకు 1 ఎకరా స్థలాన్ని కేటాయించడం జరిగిందని ఈరోజు ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఆ స్థల పరిశీలనలో కూడా పాల్గొని మాకు సహకరించినటువంటి ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ విధంగా ముస్లింలకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అధికారులు ఈ విధంగా స్పందించి కానీ మా వైపుగా నడిపిస్తూ వస్తే మాకున్న సమస్యలు పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గూడూరు నియోజకవర్గ ముత్తవల్లీల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు అందరం, కార్యవర్గ సభ్యులు ప్లస్ అందులో ఉండే సభ్యులు అందరూ కలిసి మొత్తం గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా 72 మసీదులు ఉన్నాయి 6 మండలాల్లో. ఈ 74 మసీదులు ఉన్నాయి. ఈ 74 మసీదులకు సంబంధించిన పెద్దలందరూ, అంటే ఆ కమిటీ చైర్మన్లు, ప్రెసిడెంట్లు, ముత్తవల్లీలు అందరూ కలిసి వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా మేము మొన్న పోయిన ఆదివారం అందరం కలిసి వాకాడు జామియా మసీదులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో మా ముత్తవల్లీలు వాళ్ళ సమస్యలు, ఆ గ్రామంలో ఉండే మసీదులకు సంబంధించినవైతేమి, ఈద్గాలకు సంబంధించినైనా, శ్మశానాలకు సంబంధించినైనా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము వెంటనే ఆ సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎమ్మెల్సీ గారి దృష్టికి, అలాగే వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన తర్వాత మనం అధికార పరంగా మన ఆర్డీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళు స్పందించి ముందు మీ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురండి, మాకు అర్జీ రూపంగా ఇవ్వండి అని అడిగారు. ఆ కార్యక్రమం ఈరోజు మేమందరం ఇక్కడ చేరి ఏ ఊర్లలో మసీదులకు సంబంధించి కానీ, మా మైనార్టీలకు సంబంధించి కానీ ఉన్న సమస్యలన్నీ కూడా మేము అర్జీ రూపంలో ఈరోజు ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన చాలా చక్కగా స్పందించారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మా సమస్యలన్నీ ఓపిక్గా విని పిన్ టు పిన్ ఆయన నోట్ చేసుకున్నారు. ఈరోజు ఆయన మార్నింగ్ 8 o'clock కల్లా ఉదయాన్నే కోటకు వచ్చేశారు. అక్కడ హిందూ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటిక, క్రిస్టియన్ శ్మశాన వాటిక, ఈ మూడిటి అభివృద్ధి గురించి ఆయన ప్రణాళికలు రూపొందించుకొని ఈరోజు అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఆ కోటలో ఉండే మా ముస్లిం ఈద్గాకి ఒక ప్రహరీ కాంపౌండ్ వాళ్ళు అడిగాము, దాన్ని ఇమీడియట్గా ఎమ్మెల్యే గారితో మాట్లాడి శాంక్షన్ చేపిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి హైపర్.